సో ఏదైతే శాతవాహనులు బ్రాహ్మణులకి వాళ్ళ సర్వీసెస్ బదులుగా ఆహ్, భూమి, ల్యాండ్ ఇవ్వడం మొదలెట్టారో, దాన్ని గుప్తా డైనస్టీలో కంటిన్యూ చేయడం జరిగిందనమాట. దానికి కారణాలేటంటే, సో అప్పటి వరకు రోమన్ నుంచి వచ్చే బంగారం మనకి రావడం తగ్గిందనమాట. దానికి కారణం ఏంటంటే, మెయిన్‌గా ఈ రోమన్స్‌తో సిల్క్ ట్రేడ్ ఎక్కువగా చేసేవాళ్ళమండి. ఈ సిల్క్ ట్రేడ్ ద్వారా మన దేశానికి చాలా వరకు గోల్డ్ కాయిన్స్ దిగుమతి అయ్యేవన్నమాట. మనం ఇండియా నుంచి సిల్క్ క్లాత్‌ని ఈ రోమన్ దేశానికి ట్రేడ్ చేసేవాళ్ళమండి. దానికి బదులుగా మనకి గోల్డ్ కాయిన్స్ వాళ్ళు పే చేసేవారు. సో ఒక టైంలో ఏమైందంటే ఈ చైనీస్ సిల్క్‌ని తయారు చేయడం ఈ రోమన్స్‌కి నేర్పించడం జరిగిందనమాట. అంతేకాకుండా తర్వాత ఈ సిల్క్ రూట్ ద్వారా వాళ్ళు మన దేశం కన్నా తక్కువ రేట్‌కి, తక్కువ ధరకి ఈ సిల్క్ క్లాత్‌ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు రావాల్సిన గోల్డ్ దిగుమతి చాలా తగ్గిపోయిందనమాట. సో దాన్ని భర్తీ చేయడానికే ఈ గుప్తా డైనస్టీలో కూడా వీళ్ళు బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా వేరే ఆఫీసర్స్ ఎవరైతే ఈ ఆస్థానంలో రాజులకు పనిచేస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్‌కి బదులుగా భూమిని ఇవ్వడం జరిగిందనమాట.